రూలు నేను మాట్లాడకపోతే అసలు భారతదేశంలో ఎవరికి ఆ రూల్ సంగతి తెలియదు, ఆ రూల్ సంగతి ఎవరో పట్టించుకోడు అన్నట్టుగా మీరు మాట్లాడేయటం. దానికి ప్రతి ఓడు ఈ పార్టీ వాడు లేదు, ఆ పార్టీ వాడు లేదు. ఏదో సినిమాలో ఏంటి నాగార్జున గారు చూసారా సార్ అంటారు బ్రహ్మానందం గారు. అలాగే ప్రతి ఓడు చంద్రబాబు గారు చూసారా సార్, ఇలా వేరే ఉన్నాడు చూశారు సార్, రిజర్వేషన్. నాకేంటి సంబంధం, బాబు గారికి ఏంటి సంబంధం? ఇప్పుడు వచ్చింది అది ఫాలో అవ్వాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అది మార్చేదాకా ఫాలో అవ్వాలి. ఆ వైసీపీ కూడా ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు మాట ఇచ్చారు, దళిత క్రైస్తవుల్ని దళితులుగానే పరిగణిస్తామన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, అందరూ మాటిస్తున్నారు. అంటే భారతదేశంలో యూనియన్ టెరిటరీలు కలిపి 30 ఉన్నాయా? కనీసం 51% అంటే 16 రాష్ట్ర శాసనసభల్లో ఇది ఎప్పుడు అవ్వాలి. పార్లమెంటు సభ్యుల్లో 3వ వంతు పార్లమెంటు సభ్యులు దీనికి ఒప్పుకోవాలి. రాజ్యాంగం అమెండ్ చేయాలి అంటే అండర్ ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది. కానీ అది జరగాలి అంటే మొన్న వీగిపోయింది పార్లమెంట్లో. చూసారా, ఓ బిల్లు పెట్టారు, ఏమైంది వీగిపోలా? మెజారిటీ లేక 2/3 మెజారిటీ ఉండాలి, ఉంటేనే అవుతుంది. అంచేత ఒక రాష్ట్రం ఎలక్షన్లో లేదు మేము చేసేస్తా ఉన్నంత మాత్రాన అది అయ్యేది కాదు. రాజ్యాంగంలో అది అలాగే ఉంటుంది. అలాగే ఉన్నప్పుడు ట్రిపుల్ మాట్లాడాడా లేదా అనేది అప్రస్తుతం. అది ఇంప్లిమెంట్ చేయవలసి వస్తుంది. మీరు ఇలాగే గిల్లి గజ్జాలు ఎట్టేసుకుని దేవాలయాలకు అడ్డాలడిపోయి మిమ్మల్ని పర్మిషన్ అడిగితే మమ్మల్ని తిట్టేసి ఈ రకంగా డ్రామాలు ఆడేసి ప్రతిదానికి అమ్మ కొత్తేదే అన్నట్టు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నా మీద కంప్లైంట్లు ఇచ్చి దీనివలన ఉపయోగం లేదు. మీరు దొంగ కేసులు పెడతాం మానేయండి, దొంగ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతాం మానేయండి. అప్పుడు మీ జోలికి ఎవరో రారు. అంతే తప్ప నేను ఇలాగే పెట్టుకోవాలి, నేను దొంగ కేసులు పెట్టుకునే హక్కు మాకు ఉండాలి, మాకు పోలీసులు ఇచ్చే అదే పోలీసులతో పంచుకునే సరే అఫీషియల్గా పంచుకోరు కాబట్టి మేము కంప్లైంట్ ఇస్తే మాకు డబ్బులు వచ్చే హక్కుని మీరు కాళ్ళ రాయడానికి వీల్లేదు అనే విధంగా మీరు మాట్లాడటం సమంజసం కాదు. మళ్ళీ చెప్తున్నా, సరే అక్కడ వైసీపీ వాళ్ళు డిమాండ్ చేశారు, అది మరీ టూ మచ్. ఏ పార్టీ వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను. నేను ఈ పదవిలో ఉన్నంత కాలం రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నా మీద స్పష్టంగా ఉంది అని మరొక్కసారి బాబులు మీకు తెలియజేస్తున్నా. మీరు ఎన్ని ఉడతూ లోపునా ఏం కాదు. సరే తర్వాత నిన్న రిపోర్ట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళిపోయి స్టోసేపు మాట్లాడి బాప్టిజం సర్టిఫికెట్ తీసుకుంటేనే క్రైస్తవులు అవుతారు అని రైతులకు ఎవరు చెప్పారు నాకు తెలియదు. మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్లో, అంతకుముందు ఎప్పుడో ఏదో తాలూకా కోర్టులో జిల్లా కోర్టులో ఎవరో మాట్లాడారు, లేకపోతే ఏదో హైకోర్టులో ఎవరో ఏదో మాట్లాడారు అన్నట్టు మాట్లాడుతున్నారు.